ఇంటికి వచ్చిన శివ గోపంగా ఒక గోరువెచ్చని నీళ్లు కలిసిన బకెట్ నింపాడు. ఆ తర్వాత ఆ చిన్న కుక్కపిల్లను ఎంతో జాగ్రత్తగా స్నానం చేపించాడు. దానిపైన ఉన్న మురికి మాత్రమే కాదు, దాని చిన్నపాటి బాధ కూడా కాస్తా కడిగేశాడు. చల్లని చేతులతో శివ తుడుచుతుండగా కుక్కపిల్ల నెమ్మదిగా ఊపిరి విడిచింది. ఆ చిన్నపు హృదయానికి ఆ క్షణం ఎంతో భద్రతగా అనిపించింది కూడా. ఇప్పుడు అది భయపడటం మానేసింది. శివ చేతుల్లో అది మొదటిసారి నిజంగా చాలా సురక్షితంగా ఉంది అనిపించింది. శివ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. కాని శివ కళ్లలో ఉన్న ప్రేమను చూశారు. ఆ అదృష్టవంతమైన కుక్కపిల్ల కళ్లలో ఉన్న నమ్మకాన్ని కూడా గమనించారు. అప్పుడు శివ వాళ్ల అమ్మ ముసుగైన చిరునవ్వుతో తల ఊపింది. ఉండొచ్చు, మన దగ్గరే అంది. అలా చూపరిమితమైన ఓ చిన్న క్షణంలోనే అదృష్టవంతమైన కుక్కపిల్లకి ఒక కుటుంబం దొరికింది. నిన్ను ఏమని పిలవాలి? శివ ఆలోచిస్తూ నెమ్మదిగా అన్నాడు. ఆ కుక్కపిల్ల చిన్నగా తల ఒరిగించి క్యూట్గా తోక ఊపింది. శివ చిరునవ్వుతో చెప్పాడు, లక్కీ అని. ఎందుకంటే నిన్ను కలవడం నాకు లభించిన ఒక గొప్ప అదృష్టం. చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపించారు ఇద్దరు. ఆ రోజు నుంచి శివ మరియు లక్కీ ఎప్పుడూ కలిసే ఉండేవారు. పార్కులోనూ, వీధుల్లోనూ, ఇల్లు నిశ్శబ్దంగా ఉన్న ఆ క్షణాల్లోనూ కూడా. వాళ్లు కేవలం ఒక బాలుడు, ఒక కుక్క కాదు. వాళ్లు ఇద్దరూ నిజమైన మిత్రులు. ఒక చిన్న మంచితనంతో. అలా వీధిలో జరిగిన ఒక చిన్న అద్భుతం వాళ్లను కలిపేసింది. కొన్ని స్నేహాలు ఓ తోక ఊపుతో, ఓ చిరునవ్వుతో మొదలవుతాయి. ఒక చిన్న బాలుడు, ఓ వీధి కుక్క. రెండు హృదయాలను శాశ్వతంగా మార్చిన ఒక మధుర క్షణం సాక్ష్యమే వీరి ఇద్దరి ప్రేమ. దయతో జీవించాలి. జంతువుల పట్ల ఎంతో ప్రేమ చూపించండి. మనం మాట్లాడలేకపోయినా వాళ్లు మన ప్రేమను అర్థం చేసుకుంటారు. జంతువుల్ని వీలైనంతగా ప్రేమించండి. ఎందుకంటే వాళ్లు కూడా మనలాంటి జీవులే. ఇట్లు మీ శివగౌడ్. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంట